కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి చేరుకునేలా బీజేపీ పార్టీ కృషి చేస్తుందని నంద్యాల జిల్లా పాములపాడు మండల బీజేపీ మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ అన్నారు. మద్దూరు గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో స్థానిక ఎన్నికల్లో గ్రామాన బీజేపీ పార్టీ తరపున పోటీ చేసే విధంగా మేము రూపకల్పన చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అలానే జిల్లా అధ్యక్షుడైనటువంటి అభిరుచి మధు గారికి అభినందనలు తెలుపుతూ నేడు గ్రామంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి పాములపాడు మండల అధ్యక్షుడిగా మేము ఈరోజు మద్దూరు గ్రామం అయినటువంటి వాయా గ్రామం అయినటువంటి కృష్ణానగర్కి వచ్చాం. ఇక్కడ మన బీజేపీ వాళ్ళతో మాట్లాడి, నాయకులతో మాట్లాడి సభ్యత్వాలు కూడా చేర్చాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్య అడిగి తెలుసుకున్నాం. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలతో అందరితో పరిచయాలు చేయించినాం. అలానే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన, ఇతర పార్టీలతో నాయకులతో, పాత నాయకులతో అందరితో కలిసి వాళ్ళతో మన నాయకులతో పరిచయాలు చేయించి మా పార్టీ నాయకులు ప్లస్ కార్యకర్తలు వస్తే మాకు సహకరించి మా పనులు చేయాలని వాళ్ళకు గౌరవంగా మేము తెలియజేశాం. రాబోయే కాలంలో గ్రామ అభివృద్ధికి బీజేపీ పార్టీ ద్వారా మేము కృషి చేస్తామని, ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకు ముందుంటుందని బీజేపీ మేము కూడా ఇందుకు హామీ ఇస్తున్నాం. నా పేరు మురళీమోహన్, బీజేపీ మండల అధ్యక్షుడు. ఈరోజు మద్దూరు గ్రామంలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తలందరూ ఏకతాటికి రావడం, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలబడిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గ్రామ సమస్యలకై ఖచ్చితంగా మండల నాయకుడు మురళీమోహన్ గారు, అదేవిధంగా గ్రామంలో నేను, హేమచంద్ర, ఆవులయ్య తదితర నాయకులం అందరం కలిసి ఖచ్చితంగా గ్రామ సమస్యలపై పోరాటం చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో గ్రామాన్ని ఒక ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పై స్థాయి నాయకులతో కలిసి గ్రామానికి రావాల్సినటువంటి నిధులు కానీ, ఏదైనా వేరే సంబంధించిన శాఖలలో ఏమైనా అవసరాలు ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా తీరుస్తామని తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాల్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాల్లో కానీ, గ్రామానికి సంబంధించి ఏదైనా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఏ చిన్న అవసరం వచ్చినా ఖచ్చితంగా మేము దగ్గరుండి పోరాడి వాళ్లకు అనుకూలంగా, సానుకూలంగా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ మాతో చేత కాని ఎడల మా జిల్లా స్థాయి నాయకులతో కలిసి దానికి సంబంధించిన నాయకులను పిలిపించి ఇక్కడ మాట్లాడిస్తాం. స్టేట్ వైడ్ కూడా తీసుకొని పోతాం. ఎంత ముందుకైనా గట్టిగా బలంగా తీసుకొని పోతాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కుళాయిలో నుంచి చుక్కలు నీళ్లు పడి బకెటే సమయానికి నిండుతుందో ఆ విధంగా ఈరోజు దినాభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరం కూడా దీన్ని సంతోషించాలి. మన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా చాలా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి ఇలాగే కొనసాగుతాయని చాలా నమ్మకంగా తెలియజేస్తున్నాను.